డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం రోజున ఉస్మానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ వల్లనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేడు పదవుల్లో ప్రజాప్రతినిధులు పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. రాబోయే ఎండాకాలం దృష్ట్యా నియోజకవర్గంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని మంత్రి గారిని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు గాదెపక్క రవీందర్, బొల్లి శ్రీనివాస్, వాళ్ళ సుప్రజ, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమమైనా కానీ తప్పకుండా ఉస్మానాబాద్ ప్రాంతానికి వచ్చి వారికి నివాళులు అర్పించి వారు ఒక గొప్ప వ్యక్తి ఒక జన్మదినం మనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, మరి ఇవాళ భారతదేశంలో కూడా రాజ్యాంగం ప్రకారంగా అంబేద్కర్ గారి అందించిన రాజ్యాంగం ప్రకారంగా మనందరం కూడా నడుస్తున్నాం. ఇవాళ ఎటువంటి కార్యక్రమం అయినా కానీ ఎటువంటి అభివృద్ధి అయినా కానీ రేపు తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతానికి కూడా ఆ రోజు మన యొక్క రాజ్యాంగం కూడా రాసిన ఆర్టికల్ 3 ప్రకారంగానే మన తెలంగాణ వచ్చిందని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాలి. అదే కాకుండా మరి వెనుకబడిన కులాలన్నీ కూడా ముందుకు రావాలని చెప్పి రిజర్వేషన్ సిస్టమ్ అమలు చేసి బ్రహ్మాండంగా వెనుకబడిన వాళ్ళందరూ కూడా చేయూతనిచ్చుకుంటూ ముందు తీసుకొచ్చిన ఘనత కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియజేస్తున్నారు. నిజంగానే వాస్తవంగా ఎంత దూరపు ఆలోచన వారికి, ఇంత గొప్ప ఆలోచన మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంత గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి ఆయన ప్రపంచంలో కూడా మేధావి లెక్క గుర్తిస్తారు. ఇవాళ అంబేద్కర్ గారు, నేను లండన్ లోపల అంబేద్కర్ గారు ఎక్కడైతే నివసించేదో ఆ ప్రాంతానికి పోయినా అది చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించింది. అంత గొప్ప వ్యక్తి మన భారతదేశంలో ఉండడం అనేది నిజంగా ఆయన మన రాజ్యాంగం రాష్ట్రం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అది అటువంటి వ్యక్తి జన్మదినం ఈరోజు అయినందుకు నిజం చెప్తున్నా. నేను మాజీ ఎమ్మెల్యేగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఒక అదృష్టంగా భావించిన ఎప్పుడైనా వచ్చిన బాబా గారికి మరి వారి యొక్క జన్మదినం రోజున వారికి సత్కరించుకొని వారి యొక్క కులమాల అర్పించుకొని చేసినందుకు చాలా సంతోషంగా తెలియజేసుకుంటాం. చాలా బాగా ఎండలు కొడుతున్నాయి. ఒక వారం రోజుల కిందనే భూగర్భ జలాన్ని కూడా చాలా వరకు అంటడు పోవడం జరిగింది. మరి వాళ్ళ ఉస్మానాబాద్ ప్రాంతం ఎప్పుడైనా కానీ మెట్టు ప్రాంతం, నీళ్ళని ప్రాంతం. మరి మనం ప్రయత్నం చేసుకొని చాలా గొప్పగా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. ఆ భాగంలో మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, అదేవిధంగా మరి గౌరవెల్లి రిజర్వాయర్ కానివ్వండి, లేకపోతే కాలువగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి సిద్దిపేటలో ఉన్న దాంట్లోకి వెళ్ళి కూడా మనం ఇక్కడికి శనిగరం కూడా తీసుకురావడం జరిగింది, రంగనాథ్ సాగర్ నుంచి కూడా. మరి మళ్ళీ ఎండాకాలం బాగా అవుతుంది కాబట్టి ఇంకా పంటలు కోస్తానికి ఇంకా సమయంలో అదేవిధంగా మనుషులకు కూడా ఇబ్బంది లేకుండా గౌరవ మంత్రి గారు చూసుకోవాలని చెప్పి మరొకసారి నేను వారిని కోరుతున్నాం. వీలైనంత త్వరగా గౌరవెల్లి కనుక కనీసం ఒక 1.5 to 2 TMC నీళ్ళు దాన్ని నింపినా కానీ భూగర్భ జలాలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పి మరొకసారి మరి కోరుకుంటూ, మరి ఈ సందర్భంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ ప్రకారంగా మరి మీరు మంత్రి లెక్క ఉన్నారు కాబట్టి, మీరు మంత్రి కూడా వారి రాజ్యాంగ ప్రకారం ఉన్నారు కాబట్టి ప్రజల యొక్క బాధ్యత మీకు ఉంది కాబట్టి మరొకసారి గుర్తు చేసుకుంటూ తెలియజేసుకుంటూ